హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆరు పాప అమర్ ఇంట్లో అడుగు పెట్టగానే అమర్ అలా ఆరు పాప వైపు చూస్తూ ఉంటాడు. అరుంధతి ఫోటోకి ఉన్న దండ కూడా అలా గాలికి ఊడిపోవడంతో ఇంకా అమర్ షాక్లో ఇంటికి వస్తున్న ఆరు పాప వైపు చూస్తాడు. పిల్లలందరూ ఆరు పాప దగ్గరికి వెళ్ళి, బుజ్జమ్మ వచ్చేసావా, రారా లోపలికి రా అని చెప్పి ఇంకలా లోపలికి తీసుకొస్తుంటే అమర్కైతే ఒకవేళ తన పాప తనతోనే ఉండుంటే ఇలాగే లోపలికి వచ్చిండేది కదా అని పాపం హ్యాపీగా చూస్తూ ఉంటాడు అమర్. ఇంకలా పాప అయితే లోపలికి వచ్చి ఇల్లంతా చూస్తూ ఉంటుంది. ఆ అరుంధతి అరుంధతి అని పిలుస్తుంది మనోహరి. ఇంక వెంటనే మనోహరి వైపు చూస్తూ ఉంటుంది. అరుంధతి, నువ్వేమీ కంగారు పడద్దు, రాజు తాతయ్యకి నేను కాల్ చేసి చెప్తాను, నీకు నచ్చినంతసేపు ఇక్కడే ఉండు, వీళ్ళందరితో ఆడుకో, రేపెలాగో హాలిడేనే కదా అని అంటుంది. ఇంక వెంటనే అమర్, మనోహరి, అంటే పాపను నువ్వు తీసుకొచ్చావా, కనీసం వాళ్ళ పేరెంట్స్కి కూడా వాళ్ళ వార్డెన్కి కూడా చెప్పలేదా అని అంటారు. లేదమర్, రాజుగారితో నేను మాట్లాడతాను, ఏం పర్లేదు అని అంటారు. తప్పు మనోహరి, అలా చేయడం కరెక్ట్ కాదు అనేసరికి ఇంకా అలా పాపం అమర్ అయితే పాప వైపు చూస్తూ, పాప ఐఎమ్ సారీ, మనోహరి ఆంటీ తెలియక నిన్ను తీసుకొచ్చింది, నువ్వు మీ మమ్మీకి కాల్ చేస్తావా అని అడుగుతారు. ఆ కాల్ చేస్తానండి అని అంటుంది. ఇంకా అమర్కి బాగి ఫోన్ నంబర్ చెప్తుందనమాట పాప. ఇంకా అలా బాగి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. ఒక్కసారిగా అమర్ బాగి వాయిస్ విని షాక్ అయిపోతాడు. ఇంకా అలా స్టన్ అయి ఉండిపోతాడు. హలో అని అమర్ అనగానే బాగి షాక్ అవుతుంది. ఇదేంటి, ఈయన కాల్ చేశారా అని వెంటనే తడబడుతూ ఉంటుందన్నమాట బాగి. హలో మీరు అనేలోపు ఇంకా వెంటనే అలా పాప ఫోన్ తీసుకొని, హలో మమ్మీ, నేను అమరేంద్ర సార్ వాళ్ళ ఇంటికి వచ్చాను, నీకు అంజు అక్కని చెప్పాను కదా, వాళ్ళ ఇంటికి నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది, నువ్వు తాతయ్య కంగారు పడద్దు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది ఆరు పాప. ఒక్కసారిగా బాగి కుప్పకూలిపోతుంది. ఏ ఇంటికైతే వెళ్ళకూడదు అనుకున్నానో ఆ ఇంటికే వెళ్ళింది. అంటే ఒకవేళ ఇప్పుడు అమ్ముకి ఏదైనా జరగరాని ప్రమాదం జరుగుతుందా అని పాపం పరిగెత్తుకుంటూ బాగి వాళ్ళ ఇంటి వైపు వస్తూ ఉంటుంది బాగి. ఇంకా అలా పిల్లలందరూ చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటే మనోహరి ఇంకా అలా స్వీట్స్ దగ్గరికి వస్తుంది. మనోహరి, ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది. ఏం లేచెంబా, ఇదిగో ఈ స్వీట్స్ ఉన్నాయి కదా, ఆడుకుంటున్నప్పుడు పిల్లలకి ఈ స్వీట్స్ నువ్వు ఇవ్వు, ఈ స్వీట్స్ తింటూ వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు, కానీ అదే టైంకి నువ్వు నేను చెప్పింది చేయాలి. ఇదిగో ఈ ఒక్క లడ్డూలో మాత్రమే నేను సింపుల్ పాయిజన్ కలిపాను, మైల్డ్ ఫుడ్ పాయిజన్ అంటే సివియర్ ఫుడ్ పాయిజన్ అవుతుంది, కాకపోతే ఐసీయూలోకి ఉంటే బ్రతుకుతుంది, కాబట్టి 70% పాయిజన్ చేసిన లడ్డు ఇది. ఇవన్నీ నార్మల్ లడ్డూస్, చూడు ఈ లడ్డూపై ఇలా కిస్మిస్ ఉంటుంది, వీటిపై ఉండదు, ఈ లడ్డూని నువ్వు అమ్ముకి రీచ్ అయ్యేలా చేయాలి, మిగతా లడ్డూలు పిల్లలు తింటారు అని అంటారు. ఓ సరే మనోహరి, రా నేను వెళ్తానని చెప్పి ఇంకలా స్వీట్ బాక్స్ తీసుకొని ఆడుకుంటున్న పిల్లల దగ్గరికి వెళ్తుంది చెంబా. ఇంకా అలా చెంబా పిల్లల దగ్గరికి వెళ్తే మనోహరి కూడా అక్కడికే వస్తుంది. పిల్లలందరూ ఇంకా అలా స్వీట్స్ తీసుకుంటూ ఉంటే కరెక్ట్గా ఆ కిస్మిస్ ఉన్న లడ్డు అమ్ముకి ఇవ్వాలని చెంబా అనుకుంటుంది. అదే టైంలో ఆరు పాప ఆ లడ్డూని తీసుకుంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చెంబా. మనోహరి కూడా షాక్గా చూస్తూ ఉంటుంది. ఇదేంటి ఈ పాప తీసుకుంది అని అలా షాక్గా ఉండిపోతారనమాట. అలా ఇంకా మనోహరి వెంటనే చిన్నపిల్లలకి ఫస్ట్ ఇవ్వాలి కదా, ఆరు పాప నీకు నేను లడ్డు తినిపిస్తాను అని అలా ఇంకా అమ్ము అయితే ఆ చేతిలో ఉన్న కిస్మిస్ లడ్డూని తినిపించాలి అనుకునేలోపు ఒక్కసారిగా అరుంధతి అనే ఆత్మ పాపలోకి ప్రవేశిస్తుంది. అంటే తనే పుట్టింది కానీ తనలో ఉన్న రియల్ అరుంధతి అనేవాళ్ళు బయటికి వస్తారు. వెంటనే ఆ పాప లడ్డు వైపు చూస్తుంది. చూసి మనోహరి వైపు కోపంగా చూస్తుంది. మనోహరి దగ్గరికి వెళ్ళి, ఆంటీ, ఎప్పుడైనా పెద్దవాళ్ళు ఫస్ట్ అంటారు కదా, మీరు లడ్డు తినండి అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. ఏంటి నేనా, లేదు లేదు, నేను స్వీట్స్ తిన్ను అని అంటారు. పర్లేదా ఆంటీ, ఈ ఒక్కసారి తింటే ఏం కాదంటీ అని అనేసరికి ఇంకా పిల్లలు కూడా అవును మనోహరి ఆంటీ,
మీరు ఎప్పుడు తింటే తప్పేముంది, ఎప్పుడు మేము ఉన్నప్పుడు తింటూ ఉంటారు కదా, ఇప్పుడేం తప్పేముంది, తినండి అని చెప్పి అందరూ ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఇదేంటి నా ప్లాన్ నాకే బెడిసి కొట్టింది, నేనేదో పాయిజన్ కలిపిన లడ్డు తను తినాలి అనుకుంటే వీళ్ళందరూ కలిసి నాకు తినిపించేలా ఉన్నారు అనేసరికి, అక్కలు అన్నయ్యలు నన్ను ఎత్తుకోండి, ఆంటీకి నేను తినిపిస్తాను, తిను మనోహరి అని చెప్పి ఇంకా పాప అయితే ఆ కిస్మిస్ పాయిజన్ ఉన్న లడ్డూని మనోహరికే తినిపిస్తుంది. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. ఇంక వెంటనే మనోహరి అమ్మో ఇలా జరగకూడదు అని ఇంక వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళిపోయి ఆ పాయిజన్ మొత్తం బయటికి తీయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటే, అదే టైంకి బయటికి వచ్చేలోపు అక్కడ ఆరు పాప నిలబడి ఉంటుంది. ఏంటి మనోహరి, ఓ నేను ఏమీ చేయలేననుకున్నావా, నా పిల్లల్ని కాపాడుకోలేననుకున్నావా? మనోహరి, నేను కేవలం మారానంటే అది పాపగా మాత్రమే వెళ్ళాను. నీపై పగ మాత్రం అలాగే ఉంటుంది. నా కుటుంబానికి చిన్న చిన్న తేడా కూడా రానివ్వను అని గట్టిగా చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆరు పాప. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట మనోహరి, కుప్ప కూలిపోతుంది. ఇదేంటి, అయినా తను ఇప్పుడు ఒక జన్మ తీసుకుంది కదా, మళ్ళీ తనలో ఇలా బయటకు వస్తారా? నేను అసలు ఎప్పుడు ఇలాంటిది చూడలేదే అని చెప్పి ఇంకలా షాకింగ్గా ఉండిపోతుంది మనోహరి. ఇంకలా పిల్లలందరూ ఎంతో హ్యాపీగా ఆడుకుంటూ ఉంటే అమర్ అదంతా చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా ఫీల్ అయిన తర్వాత అయితే ఇంక వెంటనే పాప అమర్ దగ్గరికి వస్తుంది. అమర్ అలా పాప వైపు చూస్తూ ఉంటాడు. ఇప్పటికే లేట్ అయింది, నేను వెళ్తానండి, థ్యాంక్స్ ఫర్ యువర్ స్టేయింగ్ అని చెప్పి, థ్యాంక్స్ ఫర్ యువర్ కంఫర్ట్ అని చెప్పి ఇంకా అలా పాప అమర్ని హక్ చేసుకొని టాటా చెప్పి అక్కడి నుండి వచ్చేస్తుంది. ఇంకలా బాగి ఎదురుగా కనబడుతుంది గేట్కి కొంచెం దాటిన తర్వాత. అమ్మా నువ్విక్కడ అని అనేలోపు వద్దు చెప్పొద్దు అని అంటుంది. ఇంక వెంటనే పాపం బాగి అలా ఆటో ఎక్కి పాపనైతే తీసుకువెళ్ళిపోతుంది. అంటే మాస్క్ పెట్టుకుని వస్తుంది బాగి. సో అలా బాగి చూస్తూ ఉంటుందన్నమాట పాప వైపు. అమ్మా ఒకసారి చూడు, ఈ డ్రెస్ నాకు ఆ అంకుల్ ఇచ్చారు అని చెప్పి డ్రెస్ని చూపిస్తుంది. ఇంకలా ఆ డ్రెస్ వైపు చూస్తూ ఉంటుందన్నమాట పాపం బాగి. నీకు ఈ శారీ ఎవరిచ్చారు అని అడిగేసరికి అమరేంద్ర సారేనమ్మా అని రాజుగారు అంటారు. ఓ నాకు డ్రెస్ ఇచ్చారు, నీకు కూడా శారీ ఇచ్చారా, ఆయన చాలా మంచివారు అని చెప్పి పాప ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, అవును ఆయన ఎంతో మంచివాళ్ళు, వంటల్ని కూడా రేపు పంపిస్తానన్నారు, ఆయనకి ఎందుకో నేను దూరం అయిపోయాను, కానీ ఈ దూరం తగ్గాలి అంటే అది కేవలం ఇంకొక 2 ఏళ్ల టైం మాత్రమే ఉంది. ఈ 2 ఏళ్లలో ఖచ్చితంగా నేను ఆయన దూరంగా ఉండాలి, అమ్ము ప్రాణాల కోసమైనా దూరంగా ఉండాలి అని పాపం బాగి అలా మనసులో అనుకుంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. పిల్లలందరూ కొత్త బట్టలు వేసుకొని అలా ఇంకా హాల్లోకి వస్తారు. ఇంకా అమర్ అలా చూస్తూ ఉండేసరికి అప్పుడే మనోహరి ఏమో ఇంకా అమర్ నా కోసం ఖచ్చితంగా శారీ కొంటాడు, అమర్ నాకు ఇస్తాడు అని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. చెంబా ఇదిగో నీకోసం కొత్త శారీ అని అమర్ ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా ఇంకా అందరూ నవ్వుకుంటూ ఉంటారనమాట అంజు వాళ్ళందరూ. అంజు మనోహరి దగ్గరికి వచ్చి, ఆంటీ మీరు మా డాడ్ మీకు శారీ ఇస్తారని చాలా ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు కదా అని అంటుంది. ఏయ్ అలా అని నేను చెప్పానా అని అంటుంది మనోహరి. కొన్ని చెప్పక్కర్లేదా ఆంటీ, మీ ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది అని అంటారు. వెంటనే అమ్ము, ఆంటీ చూసారా మా అందరికీ కొత్త డ్రెస్ కొనిచ్చి మీకు మాత్రం శారీ కొనివ్వలేదంటే మా డాడ్ కేవలం మిమ్మల్ని ఒక కేర్ టేకర్గా మాత్రమే చూస్తున్నారని ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఆంటీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా మనోహరికి చాలా కోపం వస్తుంది. అంటే అమర్ దృష్టిలో నేను కేవలం కేర్ టేకర్ మాత్రమేనా, అందరికీ కొన్నాడు, నాకెందుకు కొనలేదు, ఎందుకు కొనలేదు, ఇది ఖచ్చితంగా అడగాలన్నా చాలా చండాలంగా ఉంటుందనే నేను అడగటం లేదు, ఇంకేం చేస్తాను, సైలెంట్గా ఉండిపోతాను అని మనోహరి మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. అదే టైంలో అమర్ వచ్చి మనోహరి అని పిలుస్తాడు. అమర్ పిలుస్తున్నాడంటే నా శారీ కోసమే అయి ఉంటుంది అని వెనక్కి తిరిగి వచ్చి చూసేసరికి మనోహరి ఇవాళ చాలా పిండి వంటలు, సాంప్రదాయమైన వంటలు చేయాలి, చెంబా ఒక్కది చేయలేదు, అవి చాలా టైం పడుతుంది, కాబట్టి నువ్వు కూడా తనకి హెల్ప్ చేయి మనోహరి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్. ఇంకా అలా చెంబాతో కలిసి అన్ని పనులు చేస్తూ ఉంటుందన్నమాట మనోహరి.
కష్టపడి వాళ్ళిద్దరూ కలిసి అన్ని వంటలు, పిండి వంటలు మొత్తం చేస్తారు. చేసి అమర్, నీతో పాటు నేను కూడా రావచ్చా అని అడుగుతుంది. రా మనోహరి అని చెప్పి ఇంకలా తీసుకువెళ్తారనమాట మనోహరిని కూడా అనాథశరణాలయంకి అమర్. ఇంకలా పిల్లలందరికీ అమర్ అయితే వడ్డిస్తూ ఉంటాడు. అందరూ కలిసి అమర్ వాళ్ళ ఇంట్లో నుండి వచ్చిన భోజనాన్నే హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటారు. అదే టైంలో మనోహరి మాత్రం బాగి గురించి వెతుకుతూ ఉంటుంది. బాగి అమర్ ఇచ్చిన శారీ కట్టుకొని అలా పాపం అమర్ అక్కడ ఉన్నాడు కాబట్టి అమర్ని దాక్కొని చూస్తూ ఉంటుంది. అదే టైంకి మనోహరి బాగి దగ్గరికి వచ్చి డోర్ క్లోజ్ చేసి, ఏంటి బాగి, చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు, భలే మెరిసిపోతున్నావు. ఓ, అమర్కి ఇంక నీకు దగ్గర అవ్వవనేనా ఇంత బాగా నటిస్తున్నావు? అయినా ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, అమర్ ఇక నీకు సొంతం కాడు. ఇప్పుడు నిన్ను కల్లారా చూస్తే అమర్ నిన్ను అసహించుకుంటాడు అని అంటుంది మనోహరి. ఏంటి మనోహరి, ఓ, నాకు నువ్వు అబద్ధాలు చెప్తే నేను అది నమ్మేసేంత చీప్ క్యారెక్టర్ నాది అనుకుంటున్నావా? చూడు, నువ్వు కేవలం ఆయన కోపాన్ని పైన మాత్రమే చూస్తున్నావు, కానీ ఆ కోపం వెనకాలన్న ప్రేమ నాకు తెలుసు. ఆయన ఎన్ని అపార్థాలు వచ్చినా నాపై ప్రేమను మాత్రం పోగొట్టుకోరు. నేను ఎందుకు వెళ్ళిపోయానో ఆయనకి తెలిసిన రోజు ఖచ్చితంగా ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి నువ్వు నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను ఉన్నాను అని చెప్పకపోతే అదే చాలు అని అంటారు. ఓ, సరే, చెప్పను. ఎందుకంటే చెప్తే నాకే కదా నష్టం. ఇంక బయలుదేరు మనోహరి. మళ్ళీ ఎప్పుడైనా నా జోలికి కానీ నా పాప జోలికి కానీ నువ్వు రావాలని చూస్తే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలీదు మనోహరి అని గట్టిగా చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి. ఇంకా అమర్ వాళ్ళు కూడా హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేసి హ్యాపీగా వాళ్ళక్కడి నుండి వెళ్ళిపోవాలని వెళ్తూ ఉంటే ఒక్కసారిగా అమర్ తన కింద చూస్తాడు. చూసేసరికి అక్కడ ఒక కాళ్ళ పట్టి పడిపోయి ఉంటుంది. ఇంకా పట్టి చూస్తాడనమాట అమర్. వెంటనే అమర్కి బాగి గుర్తుకొస్తుంది. బాగిని చూసి ఒక్కసారిగా చుట్టూ చూస్తాడనమాట అమర్. ఇంకా రాజుగారు టెన్షన్ పడుతూ ఉంటారు. సార్, ఏమైంది సార్ అని అడుగుతారు. లేదు, ఇది ఇది బాగి బాగి కాలు పట్టినే, నాకు తెలుసు, తనకి నేనే కొనిచ్చాను అని అంటారు అమర్. సార్, అది కాదు సార్ అనేలోపు, లేదు, నిజం చెప్పండి, బాగి ఇక్కడే ఉంది కదా అని అడిగేసరికి ఇంకలా బాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే అమర్ వెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేయగానే అక్కడ బాగి కనబడుతుంది. ఒక్కసారిగా అమర్ షాక్లో ఉండిపోతాడు. బాగి, నువ్వు ఇక్కడే ఉన్నావా? చూడు బాగి, అంటే ఆరు పాప నీ కూతురే అనమాట. నాకు అబద్ధాలు చెప్పి ఇక్కడే దూరంగా ఉండిపోవాలనుకున్నావన్నమాట. సరే, అదంతా పక్కన పెట్టు. కానీ ఒకటి మాత్రం నిజం, నా పాపను నేను దూరం చేసుకోవాలనుకోవటం లేదు. కాబట్టి నువ్వు నా పాప నా ఇంటికే రావాలి అని అమర్ అలా మిస్సమ్మని, బాగిని అండ్ పాపని తన ఇంటికైతే తీసుకువెళ్తూ ఉంటాడు. ఏమండి కానీ అని అనేలోపు, నేను నీ నుండి ఏ మాటలు వినాలనుకోవటం లేదు బాగి. నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అది నా ఇంట్లోనే ఉండి తీసుకో అని చెప్పి అలా పాపని అండ్ బాగినైతే అక్కడి నుండి తీసుకు వెళ్ళిపోతాడనమాట అమర్. ఇంకా మనోహరి, అనవసరంగా నేను ఇక్కడికి వచ్చినట్టున్నాను, నేను రాకపోయినా అమర్కి క్లూ ఉండేది కాదేమో అని చెప్పి ఇంకలా బాధపడుతూ ఉంటుంది మనోహరి. ఇంకా అలా బాగి అయితే అందరికీ హ్యాపీగా వంట చేసి చక్కగా వండి పెడుతూ ఉంటుంది. అదంతా చూస్తున్న మనోహరి చాలా కోపంగా ఫీల్ అయ్యి, బాగిని దూరం చేయాలనుకున్నాను, తన భయం అంతా గాల్లో ఎగిరిపోయింది. ఇప్పుడు మళ్ళీ తనకి భయాన్నిచ్చి చేయాలంటే అమ్ము ప్రాణాలు తీయాలనుకున్నాను, కానీ అమ్ముని ఈ పాప కాపాడేసింది. కాబట్టి అమ్ము పాప కాదు, పంతులు గారినే తీసుకురావాలి. ఆయన ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తాను. 2 ఏళ్ళు గడువున్నా ఎందుకమ్మా తిరిగి వచ్చేసావని బాగి బ్రెయిన్ని మళ్ళీ వాష్ చేస్తాను అని ఇంకా అలా మనోహరి అయితే పంతులు గారికి కాల్ చేస్తుంది. కాల్ చేసి, హలో పంతులు గారు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మళ్ళీ భాగమతి ఇంట్లో అడుగు పెట్టింది, కాబట్టి బాగీకి మీరు గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. నేను మీకు పోయినసారి ఇచ్చిన దానికంటే డబల్ అమౌంట్ ఇస్తాను. మీరు మాత్రం బాగీని ఇంకా గట్టిగా భయపెట్టి అసలు జన్మలో ఇంటికి రాకుండా చేయాలి అని కాల్లో మాట్లాడి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ
అంజు, ఆరు పాప, బాగి ఉంటారు. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. అంటే నువ్వు కావాలనే బాగి నన్ను ఈ ఇంటి నుండి 5 ఏళ్ళు దూరం చేశావా అని ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది బాగి. ఖచ్చితంగా మనోహరికి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అని ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతుందన్నమాట. అలా బాగి ఫిక్స్ అయ్యి అప్పటి నుండి తనకి టార్చర్ అంటే ఏంటో చూపించాలి అని ఇంకా ప్రతి విషయంలో అన్ని విషయాల్లో మనోహరికి అడ్డుపడుతూ పంతులు గారి ఇంటికి వచ్చినా సరే, ఇంటికి వచ్చిన తర్వాత అమర్ కళ్ళ ముందే పంతులు గారు 5 ఏళ్ళు అజ్ఞాతవాసం చేయమన్నాను కదమ్మా, 7 ఏళ్ళు అని అమర్కి తెలిసేలా చేసేస్తుంది బాగి. ఒక్కసారిగా ఇంకా అమర్ షాక్ అయిపోతాడు. అంటే అమ్ము ప్రాణాల కోసమే బాగి వెళ్ళిపోయిందా అని షాక్ అయ్యి ఇంకా వెంటనే అలా అమర్ కూడా బాగిని అర్థం చేసుకొని చాలా హ్యాపీగా బాగిని చూసుకుంటూ ఉంటాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.